కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది బీజేపీ. మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. జేడీయూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం అంశాలపై చర్చిస్తున్నారు. స్పీకర్, 2 డిప్యూటీ సీఎం పదవులను బీజేపీ ఆశిస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు జేడీయూకి మద్దతు లేఖ ఇవ్వనుంది బీజేపీ. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీహార్ రాజకీయ పరిణామాలు ఏంటి? ఈ రోజుతో బీహార్లో మహాకూటమి ప్రభుత్వం కూలిపోబోతోంది. నితీష్ కుమార్ ఈరోజు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీతో కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన కీలక నేతలు సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఇటు జేపీ నడ్డా, అమిత్ షా, అలాగే లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్, బీహార్కి సంబంధించిన పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత చిరాగ్ పాస్వాన్ ఆ పార్టీని టేక్ఓవర్ చేసుకున్నారు. సో ఈ నేతలంతా కూడా ప్రస్తుతం బీహార్ రాజకీయ పరిణామాల గురించి చర్చిస్తున్నారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు, అలాగే మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోలు ఉండాలి, అలాగే 2 డిప్యూటీ సీఎంలు, అలాగే స్పీకర్ స్థానాన్ని కూడా బీజేపీ ఆశిస్తుంది. 2020లో ఏదైతే ఫార్ములాతో అక్కడ జేడీయూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అదే ఫార్ములాలో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర కేడర్ నుంచి పూర్తి స్థాయి వివరాలను తెప్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాకుండా ఎమ్మెల్యేలంతా జేడీయూ నుంచి ఎంతమంది సంఖ్యాబలం మద్దతుగా ఉంది, అలాగే ఇటు బీజేపీలో 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళంతా స్టేబుల్గా ఉన్నారా, సో గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రానికి బీజేపీ మద్దతు లేఖను జేడీయూకి ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇటు లలన్ సింగ్ కూడా నితీష్ కుమార్తో భేటీ అవ్వడం జరిగింది పట్నాలో. అలాగే పట్నాలో కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో తేజస్వి యాదవ్ నివాసంలో ఆర్జేడీకి సంబంధించిన నేతల సమావేశం జరగబోతోంది. అలాగే సాయంత్రం 6 గంటలకి హిందుస్థాన్ ఆవం మోర్చా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ, ముఖ్యంగా మాంజీ కుటుంబానికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. హెచ్ఐఎం హిందుస్థాన్ ఆవం మోర్చా పార్టీకి, 78 బీజేపీ, అలాగే 4 హిందుస్థాన్ ఆవం మోర్చా, మొత్తం ఎన్డీఏకి బీహార్లో ఇప్పటి వరకు 82 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఇప్పుడు మరో 45 జేడీయూకి సంబంధించి 45 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో మొత్తం ప్రభుత్వానికి కావాల్సిన పూర్తి స్థాయి మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ఈ 3 పార్టీలకి ఉంటుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన వరుస సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పీసీసీ ఇటు బీహార్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ సీఎల్పీ నేత అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం కూడా, బీజేపీలో ఉన్న వారంతా కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతం పట్నాలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఇటు వినోద్ తావ్డే బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జ్, అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్నాలో ఉన్నారు. సో ఆయన కూడా ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదు, ఇది ఇండియా కూటమి తోడో యాత్రగా అభివర్ణించడం జరిగింది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా కీలక పరిణామాలు మరో 24 గంటల్లో చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశం ఉంది. అలాగే రేపు ఇటు జేడీయూకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం, ఆ తర్వాత గవర్నర్ని కలవడం, ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు వచ్చే 24 గంటల నుంచి 48 గంటల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇది కేవలం బీహార్కే కాదు, దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే రాజకీయ పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్కు ముందు ఎవరైతే ఇండియా కూటమికి ముఖ్యంగా ఆజ్యం పోశారో, అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేశారో ఆ నితీష్ కుమారే ఇప్పుడు యూటర్న్ తీసుకుని బీజేపీ వైపుకు వెళ్తుండడంతో సో ఖచ్చితంగా ఈ పరిణామాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, ముఖ్యంగా బీజేపీకి లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ప్లస్ పాయింట్ అయ్యే విధంగా టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం వరుస సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇటు ఢిల్లీలోను బీహార్లోను. ఈరోజు సాయంత్రం కల్లా మరింత స్పష్టత బీహార్ రాజకీయాల గురించి వచ్చే అవకాశం ఉంది. అలాగే బీహార్లో ఎప్పుడు బీజేపీ జేడీయూ ప్రభుత్వం ఏర్పడబోతోంది, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా
ఇటు నితీష్ వెంట వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలా వద్దా అన్న అంశానికి సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో చర్చిస్తున్న పరిస్థితి ఉంది. సో సాయంత్రానికల్లా బీహార్ రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత స్పష్టత అనేది రాబోతోంది. రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.